అసలు ఒరిజినల్ విశ్వాసం ఎప్పుడు బయటపడింది తెలుసా? దేవుడు నీకు చేసే అద్భుతాల్లో కాదు. మళ్ళీ చెబుతా, ఒరిజినల్ విశ్వాసం ఎప్పుడు బయటపడిద్దో నీకు తెలుసా? నువ్వు అడిగిన వాటికల్లా దేవుడు జవాబులు ఇస్తూ నీకోసం అద్భుతాలు చేసే అద్భుతాల్లో కాదు, ఘోరమైన అగచ్చాట్లలో ఉండి కూడా నువ్వు ప్రభువా నిన్ను విశ్వసించుచున్నాను అంటావు చూడు, అది ఒరిజినల్ విశ్వాసం. అక్కడ బయటపడింది. అసలు ఉన్నాడా లేడా, ఉంటే నా పిలుపు వింటున్నాడా లేదా, నా ప్రార్థన వినబడుతుందా లేదా, నాకు ఈ అవమానాలు ఏంది, కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, దరిద్రం ఏంది, బాధలేంది, రోగాలేంది, ఇబ్బందులు ఏంది, ఏంది నాకు ఇంత ప్రతికూల పరిస్థితి, అసలు ఉన్నాడా ఆయన అనకుండా, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లేకపోతే కొండలో ఎక్కడన్నా తిరుగుతున్నావా అనే పాటలు పాడకుండా ఏం పాడాలి మరి? ఏం పాడాలి? ఎన్నైనా రాని యేసయ్యా నువ్వు ఉన్నావు, చూస్తున్నావు. కఠినమైన కష్టాలలోనే నీ విశ్వాసపు నాణ్యత బయటపడింది. అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూలతల్లోనే నీ విశ్వాసపు నాణ్యత బయటపడింది. సమృద్ధిలో కాదు, కఠినమైన లేమిలో. పౌలుని చూడండి, ఒక రోజు రోడ్డు ఎడారిలో పోతుంటే పట్టుకొని దొంగలు కొట్టారు. ఏం సేవకుడు, ఖర్చు తగిలితే రోగాలు తగ్గిపోయినోడు, దొంగలు పట్టుకొని కొడుతుంటే తనులు తిన్నాడు. అది నువ్వు నేనైతేనా? అసలు ఎక్కడున్నావా నువ్వు? ఉన్నావా? ఉంటే వాళ్ళు ఎంత అన్నారు నన్ను అంటావు. ఏమనలా, ప్రభా ఇది నీ చిత్తం, నీకే స్తోత్రం. 3 సార్లు బెత్తాలతో కొట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టారు, ఉన్నావా అని పాడలా. నాకు ఇది తగిందే, పర్వాలేదు, పరీక్షించు, నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నా, పరీక్షించు. ఆకలి, ఆహారం లేని రోజుగా తీసుకొచ్చాడు, పర్లేదు, నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నా, పర్లేదు. కనీసం ఒక రోజు ఎంత దరిద్రత అంటే, కట్టుకునేదానికి బట్ట కూడా లేని దిగంబరత్వం వచ్చింది ఒక రోజు. ఎన్ని బాధలు తట్టుకుంటాం కానీ ఆ రోజును మాత్రం తట్టుకోలేం. ఇదేం దరిద్రం బ్రో, కనీసం కట్టుకునేదానికి బట్టలు కూడా లేనంత దరిద్రం. ఏం దరిద్రం? అసలు ఉన్నావా అన్నమాట అప్పుడు కూడా అలా. వస్త్రాలు కూడా లేకపోయినా పర్వాలా, నువ్వు ఉన్నావు. అమ్మమ్మ ఏం పోరాటం అది, ఏం పోరాటం, ఎంత పరీక్ష విశ్వాసానికి. పౌలుకు వచ్చిన అన్ని పరీక్షలు వస్తేనా కాలి బూడిదైపోతాం మన విశ్వాసం. ఇప్పుడు చిన్న చిన్న వాటికి తట్టుకోలేక, అసలు ఏందనే దేవుడు ఏమన్నా పగబట్టాడా ఏంది నా మీద, పగ కాడికి పోయింది. చిన్న చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆయన ఆ మెట్లో ఉన్నాడు, మనం ఈ మెట్లో ఉన్నాం. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం దెబ్బతీయటానికి ఎన్నో పరీక్షలు వచ్చినాయి కానీ నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎన్ని బాధలు వచ్చినా కృంగిపోలేదు, వెనకడుగు వేయలేదు, కాపాడుకున్నా. ప్రభువే నాకు ఆ శక్తిని ఇచ్చాడు, కాపాడుకున్నాను గనుక ఇక నాకు నీతి కిరీటం. ఏం కిరీటం? ఏం కిరీటం? నీతి కిరీటం. నీకు నాకు మనకు కూడా కఠినమైన పరిస్థితులు అనుమతించవచ్చు, మనకున్న బలాన్ని బట్టి అనుమతించకపోవచ్చు. బాగా వస్తున్నాయంటే, కఠినమైన ప్రతికూలతలు వస్తున్నాయంటే నిన్ను గొప్ప అంతస్తులో దేవుడు చూడాలనుకుంటున్నాడని మర్చిపోవద్దు. ఏమన్నా అర్థమవుతుందా? ఒకటి పోతే ఒకటి వస్తున్నాయా? అట్లయితే నిన్నేదో ఒక గొప్ప మెట్లోకి ఎక్కించబోతున్నాడు ఆయన.